టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు తీవ్రమవుతున్నాయి. ప్రజల్ని మోసం చేయడానికి కేటుగాళ్లు కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. విద్యావంతులు, ప్రముఖులు సైతం ఈ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. పోలీసులు ఎంత అలర్ట్ చేసినా అమాయకులు బలవుతూనే ఉన్నారు. తమ అకౌంట్లో డబ్బులు దోచేశారంటూ లబోదిబం అంటూనే ఉన్నారు. మొబైల్ వినియోగం, సోషల్ మీడియా, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు తీవ్రమవుతున్నాయి. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. డిజిటల్ అరెస్టుల పేరుతో కోట్ల రూపాయల్లో దోచుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కంకర్ బోర్డు కాలనీలో ఓ రిటైర్డ్ టీచర్ను కేటుగాళ్లు నిలువునా ముంచేశారు. డిజిటల్ అరెస్టు పేరుతో భయాందోళనకు గురిచేసి సుమారు 83 లక్షల రూపాయలు దోచుకున్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి మీ నెంబర్పై కేసులున్నాయని బ్లాక్ చేస్తామని హెచ్చరించారు. పోలీసు యూనిఫామ్ లో ఉన్న వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడించారు. ఓ అంతర్జాతీయ నేరగాడు మీ అకౌంట్లో 75 లక్షల రూపాయలు జమ చేశాడని, మీపై అరెస్టు వారెంట్ జారీ అయిందని బెదిరించారు. దీంతో భయపడిపోయిన రిటైర్డ్ టీచర్ విడతల వారీగా 82,40,000 రూపాయలు కేటుగాళ్ల అకౌంట్లోకి సెండ్ చేశారు. మొత్తం డబ్బు పంపగానే మీదంతా లీగల్ ఫండ్ గా తేల్చామని, మే 2 లోపు తిరిగి మీ అకౌంట్లోకి జమ చేస్తామని నమ్మబలికారు. ఆ తర్వాత డబ్బులు రాకపోవడంతో మోసపోయావని గ్రహించిన రిటైర్డ్ టీచర్ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. మహబూబాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విచారణ చేపట్టి సైబర్ నేరగాళ్లపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. గత 15 రోజుల నుంచి దాదాపుగా 84 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ బెదిరించి డ్రా చేసుకున్నారు. ఒకటి బెదిరింపు, మీకు వేరే నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా మీకు తెలిసి వస్తున్నాయి. మీ అకౌంట్కి వేరే అకౌంట్ డబ్బులు వచ్చినాయి, మేము పోలీసు వారు అని చెప్పి ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని కర్ణాటక పోలీస్ అని చెప్పి మనం బెదిరించి డబ్బులు తప్పగా డ్రా చేసుకున్నారు. వీడియో కాల్ ద్వారా ఎవరు డిజిటల్ అరెస్టు చేయరని పోలీసులు స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ కూడా ఫోన్ కాల్స్ లో సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో డబ్బు అడగరన్నారు. వీడియో కాల్స్ చేసి అధికారులమని చెబితే నమ్మవద్దని సూచించారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా వెంటనే కాల్ కట్ చేయాలని, మోసపోయామని భావిస్తే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.